రామ్ కుమార్ గారు మీకు ఇంకొక వాదన కూడా ఉంది. మీ దగ్గరికి భక్తితో వాదండి, భయంతో వస్తున్నారనే వాదన కూడా ఉంది. దానికేం చెప్తారు? సరే ఏమండి, ప్రేమలో ఎవరి వెర్షన్ ఆరది, మీ వెర్షన్ మీరు చెప్పండి. కానీ అల్టిమేట్ గా ప్రజల వెర్షన్ ఏముంది అనేది మళ్ళీ ఎన్నికల తర్వాత మీరే మాట్లాడతారు. అబ్బా ఆ రోజు రామ్ కుమార్ చెప్పింది నిజమైందని. మేము ఒక్క నిమిషం సార్, సారీ, చిన్న డిస్టర్బెన్స్ పోయింది. మాట్లాడండి. ఐఎమ్ గెటింగ్ క్లియర్. ఓకే అని ఆ రోజు మళ్ళీ మీరే మాకు చెప్తారు. నేను ఇప్పుడు సరే, ప్రజలు ప్రేమిస్తున్నారు కాబట్టి పార్టీలని మా వైపు చూస్తున్నారు అనేది మా వెర్షన్ అండి. కాబట్టి మీరు ఎలక్షన్ తర్వాత కూడా అదంతా నిజమని మీరు మళ్ళా చెప్తారు. ఇప్పుడు ఈ రాష్ట్రంలో డబుల్ ఇంజిన్ సర్కార్ ఉండాలి. ఏ రాష్ట్రానికైనా సరే డబుల్ ఇంజిన్ సర్కార్ ఉన్న చోట్లల్లా కూడా అభివృద్ధి చాలా బాగుంది. ఈ రాష్ట్రంలో కూడా డబుల్ ఇంజిన్ సర్కార్ పైన మోడీ గారు, కింద అదే స్థాయిలో అందుకోవడానికి సిద్ధంగా ఉండే పార్టీలు ఏమైతే ఉన్నాయో అవి ఉంటే ఇక్కడ బాగుంటది ఏపీ అభివృద్ధి అనేది మా వెర్షన్. అందుకని భారతీయ జనతా పార్టీ 2024లో ఈ రాష్ట్రంలో కీలక పాత్ర పోషించి పార్టీ లోపల అధికారంలోకి రావాలనేది ఒక ప్లాన్. దానికోసమే నిరంతరం మేము ప్రజల కోసం ప్రజా పోరాటాలు, ప్రజలకు ఏమైతే కావాలో దానికోసం పోరాటం చేస్తా ఉన్నాం. వచ్చేసారి మేము అధికారంలో ఉంటే కనుక వాళ్ళ కోసం ఏమేమి కావాలో అవన్నీ కూడా మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్దాం. మోహన్ రెడ్డి గారు, ముగ్గురు కలుస్తున్నారు. దాదాపు 100% పొత్తు ఖరారైంది. నేడో రేపో ఎన్డీఏలోకి అఫీషియల్గా టీడీపీ చేరబోతుంది. ఈ మేరకు క్యాడర్ కూడా ఒక సెకండ్ నాకు అవకాశం ఇవ్వాలండి. ఇస్తా సార్. మేము కలవడం వల్ల మైనారిటీ ఓట్లు పోతాయని చాలా మంది మాట్లాడుతున్నారండి. కానీ ఈ మైనారిటీ మెజారిటీ అనే పాట చాలా పాత పాట. మేము బియాండ్ దట్ వెళ్ళిపోయామండి. ఈవేళ మైనారిటీ వాళ్ళ కోసం, మైనారిటీ అంటే ముస్లిం సోదరుల కోసం ట్రిపుల్ తలాక్ అనేది పెట్టిన తర్వాత అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. వాళ్ళందరూ కూడా మహిళలందరినీ ఏకతాటి మీద తెచ్చి ఒక్క మహిళ ఈ దేశంలో ఉన్న మహిళలందరిలో చంద్రబాబు చాలా అద్భుతమండి. అందుకే నిన్న మొన్న ముస్లింలతో, మైనార్టీ పెద్దలతో చర్చలు జరిపారు. చాలా మంది ఫోన్ కాల్ చేస్తున్నారు. నాకు తెలిసి రేపో అధికారిక ప్రకటన వస్తుంది. చంద్రబాబు మళ్ళీ ఢిల్లీ వెళ్తారు, ఎన్డీఏలో ఆఫీసులో చేరుతారు. రైట్, ఓకే. మోహన్ రెడ్డి గారు ఏం చెప్తారు? ముగ్గురి కలయికని ఎన్డీఏ, టీడీపీ, ఎన్డీఏలో చేరిక పట్ల మీ స్పందన? గారు నాకు కొంచెం అవకాశం ఇచ్చారు సార్, ప్లీజ్ మాట్లాడండి. డీటెయిల్ సబ్జెక్ట్ మాట్లాడండి. మేము ఎప్పుడో చెప్పినాం, మేము 2019లో గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ తెలుగుదేశం పార్టీ ఆడుతున్నటువంటి నాటకాలు చూసి, జనసేన చేస్తున్నటువంటి విన్యాసాలు చూసి వీళ్ళందరూ కలిసి రాష్ట్రంలో మాకు ఆపోజిట్ గా రావాలనే ఉద్దేశం వీళ్ళకు ఉంది. ఒకవేళ వీళ్ళు రాకపోతే కాంగ్రెస్ తో కలిసి చంద్రబాబు నాయుడు గారు ముందుకు రావాలనే ఆలోచనలో భాగంగా రకరకాలుగా ప్రయత్నాలు చేసినారు. ఈ ప్రయత్నాలన్నీ మాకు తెలుసు. వీళ్ళందరూ కలిసి వస్తారని మేము ఎప్పుడో అనుకున్నాం. మేము ఎప్పుడో చెప్పడం కూడా జరిగింది, వీళ్ళందరూ కలిసి రండి అయ్యా, విడివిడిగా ఎందుకు, ముసుగులేసుకునేందుకు, ముసుగులు తొలగించరండి, డైరెక్టర్ అంటే తగులుదామని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడో చెప్పడం జరిగింది. వాళ్ళని చూసి, వీళ్ళని చూసి, ఇంకో పార్టీని చూసి, కేఏపాలను చూసి, కమ్యూనిస్టుని చూసి, మాయావతిని చూసి భయపడే పరిస్థితిలో మేము లేమండి. మీసం మెలేసి గెలుస్తామని మేము ఏ రోజు చెప్పినాం. మేము చేసిన 5 సంవత్సరాల్లో మేము మీకు మేలు చేసింటే మాకు ఓటు వేయండి, మేము చేయకపోతే మాకు ఓటు వేయద్దు అని చెప్పిన ఏకైక మనగాడు ఆంధ్రప్రదేశ్ లో జగన్మోహన్ రెడ్డి గారు. నాటకాలు ప్రదర్శించేవారా అంతకుముందు మోహన్ రెడ్డి గారు? భయపెట్టే ఇదేమి నాటకాలు కాదు, కుస్తీ పోటీలు కాదు. ప్రజాస్వామ్యంలో ఓట్లు ఉంటుంది, ప్రధాని నేర్చుకుంటారు. కానీ ఈ మీసాలు మెలేయడాలు, బలాలు ప్రదర్శించడానికి ఇదేం బల ప్రదర్శన, బాహ్య బల ప్రదర్శన కాదు. బెదిరించే పోటీనా, ఏం పోటీని చెప్తా ఆగండి. ఎందుకు తొందరపడుతున్నారు? ఆగండి సార్, మీరు ఆగండి. మీరు వెళ్ళడానికి మీ వెనక ఎవరు వస్తున్నారని మీ ఎంపీ లేరు. కాదు మోహన్ రెడ్డి గారు, మీ ఎంపీలతో లేరు. నిన్న మీ సీఎం గారు స్వయంగా ఢిల్లీ వెళ్తే అక్కడ మీ రాజ్యసభ ఎంపీ నేను ఉండట్లేదని విదేశాలకు పారిపోయాడు. మీరు ఇంకా ఏదో మభ్య పెట్టాలని చూస్తే ఎలాగండి? ఆయనకు మళ్ళీ స్వయంగా వేమిరెడ్డి గారికి నెల్లూరు లోక్సభ అనౌన్స్ చేశారు. రేపు పోటీ చేసే ఎంపీ రాడు. ఇంకా మీ దగ్గర ఎవరున్నారనుకుంటున్నారు? కాదు వెంకట్ గారు, ప్రజలు పొమ్మంటున్నారు, ఎంపీలు పోటీ చేయనంటున్నారు, జైలు రమ్మంటుంది. రామ్మోహన్ గారు చాలా ఇష్యూస్ అది కూడా మర్చిపోయి మాట్లాడతా. నిన్న ఎలక్షన్లలో 2019 వరకు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు 5 సంవత్సరాల్లో నీచంగా వాళ్ళు ఇద్దరు కలిసి రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించిన వీళ్ళు కూడా వీళ్ళని మాట్లాడించే పరిస్థితిలో లేరు. కాబట్టి
వీళ్ళు ఎంతమంది తోడైనా మాకేం భయం లేదు. వీళ్ళు అంటున్నారు ఏదో సిబిఐ కేసు, ఈడీ కేసు, ఈ కేసు, ఆ కేసు అని. అంటే ఓటుకున్నట్టు కేసులో చంద్రబాబు నాయుడు గారు అడ్డంగా దొరికింటేనేనా చంద్రబాబు నాయుడు గారిని నరేంద్ర మోడీ గారు రాణి కూడా చేసింది? Yes, yes. దళితులను